వెల్కమ్ టు సాధన అకాడమీ. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీ పేపర్ జీడీ 2026 ఫిబ్రవరి 25th రోజు జరిగిన షిఫ్ట్ 1 పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ది గివెన్ ఇడియం. ఇడియమ్స్ మనం ఆల్రెడీ వొకాబులరీలో నేర్చుకున్నాం చాలాసార్లు. ఇక్కడ పేపర్లో ఇచ్చిన ఇడియము స్పిల్ ద బీన్స్. స్పిల్ ద బీన్స్ మీన్స్ టు రివీల్ అ సీక్రెట్, టు రివీల్ అ సీక్రెట్ ఆర్ టు టెల్ సంథింగ్. అంటే అనుకోకుండా అనుకుంటే ఉద్దేశపూర్వకంగా ఒక సీక్రెట్ని ఎవరికైనా మనం చెప్పేస్తున్నాం అంటే దాన్ని స్పిల్లింగ్ ద బీన్స్ అంటాం అనమాట. సో అక్కడ అలాంటి మీనింగ్ వచ్చిన ఆప్షన్స్ ఇక్కడ ఏమున్నాయి? ఒకటి, టు డ్రాప్ సంథింగ్ యాక్సిడెంట్లీ, టు కుక్ అ మీల్ అని ఉంది. అంటే మీల్స్ అండ్ బీన్స్ ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారేమోనని అలాంటి ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. బట్ దాట్ ఈస్ నాట్ ది ఆప్షన్. టు క్లీన్ అప్ అ మెస్, అది కూడా కాదు. టు టెల్ పీపుల్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్, టు రివీల్ అ సీక్రెట్ అన్న టు టెల్ పీపుల్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఆన్సర్ అనమాట. దిస్ ఇస్ క్వశ్చన్ నంబర్ 1 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, fill in the blank with the most appropriate antonym of the word, antonym of the word in brackets in the following sentence. అంటే బ్రాకెట్ లో ఇచ్చిన వర్డ్ యొక్క యాంటనిమ్ తో ఆన్సర్ ఫిల్ చేయాలని అర్థం అనమాట. సో ది ఈవెంట్స్ డాష్ కంపోజ్డ్ బ్యూటిఫుల్ థాట్స్ ఇన్ హర్ మెమరీ. కంపోజ్డ్ మీన్స్ దే హ్యావ్ గివెన్, మంచి బ్యూటిఫుల్ మెమరీస్ ని అందించాయి అంటున్నాం. అది యాక్చువల్ మీనింగ్ అది. కానీ మనం ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలి? యాంటోనిమ్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే దానికి వ్యతిరేక పదం. వ్యతిరేక పదం అనేటప్పటికీ ఇట్ ఈస్ రెక్టిఫైడ్ అనేది వేరే మీనింగ్ వస్తుంది. రెక్టిఫైడ్ అంటే కరెక్షన్ చేయడము. ఫోకస్డ్ ఇస్ అ డిఫరెంట్ మీనింగ్. అలానే సెక్యూర్డ్ కూడా కాదు. ఇక్కడ యాజిటేటెడ్ అంటే చిరాకు తెప్పించడం. ఇరిటేటెడ్, యాజిటేటెడ్. సో కంపోజ్డ్ గా ఉండడానికి ఆపోజిట్ ఇస్ యాజిటేటెడ్. సో ఈ విధంగా ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ క్వశ్చన్, మళ్ళీ ఇది కూడా వొకాబులరీకి సంబంధించిందే. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ద బ్లాంక్. అంటే ఇక్కడ ఇచ్చిన బ్లాంక్ ని ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ తో సెంటెన్స్ మీనింగ్ అనిస్తారు. మీనింగ్ కి తగ్గట్టు మనం ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సెంటెన్స్ ఏమనుంది? షీ వాజ్ డాష్ when she pointed out the discrimination against women to her manager. Women discrimination against women గురించి మాట్లాడేటప్పుడు చాలా ఫ్రాంక్ గా లేకుంటే ఓపెన్ గా ఉంది అన్న మీనింగ్ వస్తుంది ఇక్కడ. సో అట్లా ఫ్రాంక్ అండ్ ఓపెన్ గా మాట్లాడింది తను అనడానికి ఇక్కడ ఉండే మీనింగ్స్ లో ఏ మీనింగ్ దానికి సరిపోతుంది? సో యాక్చువల్లీ రెటిసెంట్ అంటే చాలా రిజర్వ్డ్ గా ఉండడం, బీయింగ్ వెరీ రిజర్వ్డ్, టాకింగ్ వెరీ లెస్, అసలు మాట్లాడకపోవడం. అలానే ఇన్హిబిటెడ్ అన్నా కూడా చాలా తక్కువగా మాట్లాడటం, టు టాక్ లెస్ ఆర్ టు టాక్ నాట్ ఏబుల్ టు టాక్ ఫ్రీలీ. అంటే ఎక్కువగా మాట్లాడకపోవడం, ఫ్రీగా మాట్లాడకపోవడాన్ని యూ విల్ సే ఇట్ ఈస్ హీ ఈస్ ఇన్హిబిటెడ్ అంటాం. ఇక్కడ క్యాండిడ్ అనేటప్పటికీ చాలా ఫ్రాంక్ గా మాట్లాడటం, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండడాన్ని ఫ్రాంక్ అంటాం. లెకానిక్ అంటే మళ్ళీ ఇంకొకసారి ఇట్ మీన్స్ స్పీకింగ్ వెరీ ఫ్యూ వర్డ్స్. చాలా అంటే మితభాషి అంటారు కదా, చాలా తక్కువగా మాట్లాడడాన్ని లెకానిక్ అంటాం. టు స్పీక్ ఫ్యూ వర్డ్స్, టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్ ని లెకానిక్ అంటాం. ఇక్కడ మనకి మీనింగ్స్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి సెంటెన్స్ లో సెంటెన్స్ మీనింగ్ కి తగ్గట్టుగా మనం సెలెక్ట్ చేసుకుంటే షీ వాజ్ డాష్ when she pointed out the discrimination against women to her manager. అంటే చాలా రిజర్వ్డ్ గా మాట్లాడిందా, చాలా తక్కువగా మాట్లాడిందా, అస్సలు మాట్లాడలేదా, లేక ఫ్రాంక్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడిందా అనేటప్పుడు మనకి ఇదే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే 4 ఆప్షన్స్ లో 3 ఆప్షన్స్ ఒకేలా ఉన్నాయి, ఇది ఒక్కటే విరుద్ధంగా ఉంది. ఇలా కూడా మనం ఆన్సర్ ని డిసైడ్ చేయొచ్చు. లేదా మీనింగ్స్ పరంగా కూడా మనకి ఇదే ఆన్సర్ కరెక్ట్ గా ఫిట్ అవుతుంది అనమాట. షీ వాజ్ క్యాండిడ్, షీ వాజ్ ఫ్రాంక్. ఏదున్నా కూడా విమెన్ డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడేటప్పుడు చాలా ఫ్రాంక్ గా మాట్లాడింది అని మీనింగ్ వస్తుంది. సో దిస్ ఇస్ ది ఆన్సర్ ఫర్ థర్డ్ క్వశ్చన్. ఆల్రైట్, ఫోర్త్ క్వశ్చన్,
సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. మళ్ళీ అలాంటిదే ఇది కూడా vocabulary based question. Determine the collocation through the sentence. Collocation అంటే ఏంటంటే pairing of words. టూ సేమ్ వర్డ్ అంటే సిమిలర్ వర్డ్స్ ఉంటాయి అన్నమాట, వాటిని అలాగే పేర్ చేయాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్గా ఇప్పుడు మనం కనిపించేది లే ఆఫ్ స్టాఫ్ అంటే ఈ రెండు వర్డ్స్ ఒకేసారి యూజ్ అవుతాయి, అంటే స్టాఫ్ని లే ఆఫ్ చేయడం. దిస్ ఇస్ కాల్డ్ అ కొలొకేషన్. అలానే మేక్ ఏ విష్, మేక్ ఏ విష్, దిస్ ఇస్ ఆల్సో ఏ కొలొకేషన్. అలానే యూ కెన్ ఆల్సో సే ఇప్పుడు అలాంటి కొలొకేషన్స్ తో ఇక్కడ వచ్చిన వర్డ్స్ ఏమున్నాయని చూస్తే హీ సఫర్స్ ఫ్రమ్ డాష్ పెయిన్ ఇన్ ద జాయింట్స్, అంటే ఇక్కడ పెయిన్ ని డిస్క్రైబ్ చేస్తూ యూజ్ చేసిన అడ్జెక్టివ్ ఇక్కడ ఏముంది. సో పెయిన్ ని డిస్క్రైబ్ చేస్తూ అంటే ఎక్స్టర్నల్ పెయిన్ అనొచ్చా, ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అనొచ్చా, క్విక్ పెయిన్ ఆర్ ఆక్వర్డ్ పెయిన్. ఈ 4 ఆప్షన్స్ లో ఏ వర్డ్ అనేది అక్కడ సెట్ అవుతుందో చూసుకోవాలి. ఎక్స్టర్నల్ పెయిన్ ఇన్ ద జాయింట్స్ అనే కన్నా ఎక్స్క్రూషియేటింగ్ మీనింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ unbearable. A pain that is unbearable is called excruciating. It's very painful. చాలా ఎక్కువగా పెయిన్ ఉండే పెయిన్ ని ఎక్స్క్రూషియేటింగ్ అంటాం. అలానే క్విక్ పెయిన్ అనడానికి లేదు, అండ్ ఆక్వర్డ్ ఉండే పెయిన్ అయితే ఉండదు. ఆక్వర్డ్ మూమెంట్స్ ఉంటాయి, ఆక్వర్డ్ స్పీచెస్ ఉంటాయి, అంతేగాని పెయిన్ అనేదాన్ని ఆక్వర్డ్ అనే అడ్జెక్టివ్ తో యూజ్ చేయము. అలానే ఎక్స్టర్నల్ పెయిన్ కొంచెం వరకు ఓకే అనిపించినా కూడా ఇక్కడ పెయిన్ ఫ్రమ్ ది జాయింట్స్, హీ సఫరింగ్ కాబట్టి ఐ థింక్ ద రైట్ వర్డ్ షుడ్ బి ఎక్స్క్రూషియేటింగ్. సో పెయిన్ తో పాటు యూజ్ అయ్యే వర్డ్ ఎక్స్క్రూషియేటింగ్. సో అది దాన్ని కొలొకేషన్ అంటాం. అదే ఇక్కడ కొలొకేషన్ అన్న మీనింగ్. పెయిన్ is always excruciating, unbearable. That is the word that you have to understand. Incorrectly spelled word given in the sentence. The cat sprawled in the sun, enjoying the warm afternoon rays and the gentle breeze. అంటే సెంటెన్స్ లో ఉన్న వర్డ్స్ లో ఏ వర్డ్ రాంగ్ గా స్పెల్ అయ్యింది. సో ఇక్కడ మనకి చూస్తే ఆప్షన్స్ లో స్ప్రాల్డ్ అనే వర్డ్ మీనింగ్ కరెక్ట్ గానే ఉంది, ఎంజాయింగ్ అనే వర్డ్ ఇక్కడ కరెక్ట్ గానే ఉంది, అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఇవి కరెక్ట్ గానే ఉన్నాయి. బ్రీజ్ అనే వర్డ్ కూడా కరెక్ట్ గానే ఉంది, అంటే సెంటెన్స్ లో ఈ వర్డ్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. ఒక జెంటిల్ అనే వర్డ్ కి వచ్చేటప్పటికి ఈ స్పెల్లింగ్ రాంగ్. జెంటిల్ స్పెల్లింగ్ GNETLE, దిస్ ఇస్ ద జెంటిల్ స్పెల్లింగ్. సో మనకి సెంటెన్సెస్ లో ఏవి రాంగ్ వచ్చినాయి, ఇది ఒక్కటే రాంగ్ వచ్చింది, అంటే మన ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. ఓకే, select the most appropriate option to fill in the blank. Again, vocabulary based question. Options చూస్తే మనకు అర్థమవుతుంది we are talking about one word substitutes, అంటే మీనింగ్ ఆఫ్ ది ఎంటైర్ సెంటెన్స్ ని ఒక్క వర్డ్ లో డిసైడ్ చేయాలి. సో ప్రొజైక్ మీనింగ్ ఏంటి, మామూలుగా ప్రొజైక్ అంటే చాలా డల్ గా ఉండడం, ఎక్కువగా రిమార్కబుల్ గా లేకపోవడం, వెరీ అన్రిమార్కబుల్. ఆర్ ఇంకొంచెం సింపుల్ మీనింగ్ లో రాయాలి అంటే చాలా ఆర్డినరీగా ఉండే రాతలని ప్రొజైక్ అంటాం. వెరీ ఆర్డినరీ, దే ఆర్ నాట్ ఎక్స్ట్రాడినరీ వర్డ్స్, దే ఆర్ సింప్లీ ఆర్డినరీ, దే ఆర్ వెరీ డల్. ఎక్కువ ఎక్సైట్మెంట్ తో ఉండే రాతలు లేని వాటిని ప్రొజైక్ అంటాం. హెర్మెన్యూటిక్, హెర్మెన్యూటిక్ మీన్స్ హ్యావింగ్ అ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ లిటరేచర్, అంటే లిటరేచర్ ని బాగా అండర్స్టాండ్ చేసుకోవడం, అండర్స్టాండింగ్ అండ్ అనలైజింగ్. లిటరేచర్, లిటరేచర్ ని అండర్స్టాండ్ అండ్ అనలైజ్ చేసుకునే పద్ధతిని హెర్మెన్యూటిక్ అంటాం. Facile, facile from the word itself, you understand, it is superficial, not going into the depth of the language, not going into the depth of the story. Language పరంగా చాలా డెప్త్ కి వెళ్ళకుండా సూపర్ఫిషియల్ గా ఉండే వాటిని facile అంటాం. Superficial, it's very superficial, you are not going deeper, not going into the depth of anything, into depth, not going into depth ని మనం facile అనొచ్చు. పెడెంటిక్ వచ్చేటప్పటికి చాలా నాలెడ్జ్ ఉన్నట్టు షో ఆఫ్ చేయడం, అంటే ప్రతి డీటెయిల్ ని చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా అర్థం చేసుకొని మాట్లాడడం,
అంటే ఎక్కువగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని పెడెంటిక్ అంటాం. దే వెరీ పర్టిక్యులర్ అబౌట్ ఎవ్రీథింగ్ అన్నమాట. సో ఓవర్గా కన్సర్న్, ఓవర్లీ కన్సర్న్డ్ అనుకోవచ్చు దీన్ని. బీయింగ్ ఓవర్లీ కన్సర్న్డ్ లేదా బీయింగ్ షోయింగ్ ఆఫ్, అంటే నాలెడ్జ్ ని ఎక్కువగా షో ఆఫ్ చేసే వాళ్ళని షోయింగ్ ఆఫ్ నాలెడ్జ్ పెడెంటిక్ అంటాం అనమాట. సో ఇవి మీనింగ్స్ ఇక్కడ ఉన్న వర్డ్స్ వి. సో ఒకటి డల్, ప్రొజైక్ అంటే డల్, అన్రిమార్కబుల్, చాలా ఆర్డినరీగా ఉండే లాంగ్వేజ్ ని ప్రొజైక్ అంటాము. హెర్మెన్యూటిక్ ఇస్ సంథింగ్ దట్ అండర్స్టాండ్స్ అండ్ అనలైజెస్ లిటరేచర్. ఫెసైల్ ఇస్ సూపర్ఫిషియల్, చాలా పై పైన ఉండే లాంగ్వేజ్ ని కానీ లిటరేచర్ కానీ ఫెసైల్ అంటాము. పెడెంటిక్ ఓవర్ గా కన్సర్న్ అవ్వడం, అటువంటి మనస్తత్వం, షోయింగ్ ఆఫ్ నాలెడ్జ్, అన్ని తెలిసినట్టు బిహేవ్ చేసే వాళ్ళని పెడెంటిక్ అంటాం. సో మన సెంటెన్స్ ప్రకారం the literary critics dash analysis of postmodern novels challenged the traditional notions of narrative structure and authorial intent. ఇప్పుడు ఈ లిటరేచర్ కి సంబంధించి అండర్స్టాండింగ్ అండ్ అనాలిసిస్ జరిగింది కాబట్టి ఇక్కడ మన ఆప్షన్ బీనే కరెక్ట్. సో మీనింగ్స్ పరంగా మనకి అర్థమయ్యేది ఇక్కడ ద లిటరరీ క్రిటిక్స్ హెర్మెన్యూటిక్ analysis means understanding and analysis of the literature అని అర్థం అన్నమాట ఇది. సో that is the answer. B option answer ఇక్కడ. Select the sentence that contains the meaning of the word incorrigible. Again vocabulary word incorrigible. Incorrigible అంటే something that cannot be corrected. ఇక్కడ ఈ స్పెల్లింగ్ లోనే మనకు కనిపిస్తుంది, CORR అనే వర్డ్ ఉన్నప్పుడే మీరు గుర్తుపెట్టుకోవాలి, సంథింగ్ దట్ కెన్ నాట్ బి కరెక్టెడ్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో వాట్ ఈస్ ది ఆప్షన్, ఏదైతే ఆప్షన్ మనకి కరెక్షన్ జరగదు అనే మీనింగ్ వస్తుందో దాన్ని మనం ఇన్కరెజిబుల్ అనుకోవాలి. సో ఫస్ట్ ఆప్షన్ చదివితే మోడర్న్ టెక్నాలజీ హెస్ ఎనేబుల్డ్ పెయిన్స్ టు లాస్ట్ లాంగర్ అండ్ రీటైల్ దేర్ ఫ్రెష్నెస్. సెకండ్ వన్, ద టీచర్ ఫౌండ్ ద మిడ్ డే మీల్స్ టూ సాల్టీ టు టేస్ట్. థర్డ్ వన్, హీ ఈస్ వెరీ బ్యాడ్ లయర్ బియాండ్ కరెక్షన్, అంటే ఈయనని మనం కరెక్ట్ చేయలేము, అంత పెద్ద అబద్ధాలు మాట్లాడే వ్యక్తి. ఇది ద వెదర్ ఈస్ వెరీ వార్మ్ విత్ నో సైన్ ఆఫ్ అబేటింగ్. సో ఇక్కడున్న ఆప్షన్స్ లో ఏ మీనింగ్ మనకి కరెక్ట్ చేయలేము అనేది వస్తుంది. ఇక్కడ సి ఆప్షన్ మనం చూస్తే హీ ఈస్ అ లయర్, బ్యాడ్ లయర్ బియాండ్ కరెక్షన్, అంటే కరెక్షన్ వల్ల కూడా ఇతను మనకి యూ కెనాట్ కరెక్ట్ హిమ్, అలాంటి వాళ్ళని మనం కరెక్ట్ చేయలేము అన్న మీనింగ్ వచ్చే సెంటెన్స్ ఆప్షన్ 3 అన్నమాట. సో మన ఆన్సర్ 3. సో ఇక్కడ మీనింగ్ కి తగ్గట్టు ఇక్కడ ఉన్న వర్డ్ కి తగ్గట్టు ఏ మీనింగ్ ఉన్నది అన్నది చెక్ చేసుకోవాలి. Next, select the option that best defines the given word. Again, meanings. Jovial అంటే చాలా ఫ్రెండ్లీగా, చాలా కలుపుకొరతనంతో, చాలా ఫనీగా ఉండే వాళ్ళని జోవియల్ అంటాం. సో ఇక్కడ ఇచ్చిన మీనింగ్స్ లో మనకి ఏ వర్డ్ సెట్ అవుతుంది, పెన్సివ్ అంటే చాలా సాడ్ గా లేదా డిప్రెస్డ్ గా ఉండేదాన్ని పెన్సివ్ అంటాం. అంటే వెరీ సాడ్ మూడ్, సారఫుల్ గా లేకుంటే ఏమంటాం బాధగా ఉండే మూడ్ ని పెన్సివ్ మూడ్ అంటాం. అలానే వెరీ cautious is being very careful. And then friendly and in a good mood, and the last one is angry. Definitely angry కాదు అది, jovial అంటే being friendly and in good mood. Question number 9, select the most appropriate meaning of the given word. మళ్ళీ vocabulary synonym అడుగుతున్నాడు. Resilient meaning is to recover quickly, తొందరగా మళ్ళీ రికవర్ అవ్వడాన్ని రెసిలియంట్ అంటాం. సో ఇక్కడ ఉన్న వాటిల్లో కంపేర్ చేస్తే వీక్ అండ్ ఫ్రెజైల్ ఇస్ డిఫరెంట్ మీనింగ్, ఓవర్లీ సెన్సిటివ్ ఇస్ అనదర్ మీనింగ్, అండ్ ఈజీలీ డిస్ట్రాక్ట్ అంటే ఈజీగా డిస్ట్రాక్ట్ అవ్వడం అనే దానికి వేరే మీనింగ్. రెసిలియంట్ మీనింగ్ వచ్చేటప్పటికి వీఆర్ ఏబుల్ టు రికవర్ క్విక్లీ ఫ్రమ్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్, రెసిలియంట్ టు రికవర్, రైట్? ఇన్ దట్ సెన్స్ యూ కెన్ రిమెంబర్, ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు, టు రికవర్ క్విక్లీ. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి స్పెల్లింగ్స్. ఐడెంటిఫై ఆర్ సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. irritably, fatally, reluctantly, sternly, ఇవన్నీ వర్డ్స్ లో మనం చూస్తే ఇక్కడ irritably కరెక్ట్ గానే ఉంది. రిలక్టెంట్లీ ఈ ప్లేస్ లో ఏ రావాలి. సో దట్ ఈస్ ద స్పెల్లింగ్ మిస్టేక్. మిగతావి ఫేటల్ గా ఉండడం, సంథింగ్ దట్ ఈస్ వెరీ డేంజరస్,
స్టర్న్లీ అగైన్ చాలా స్ట్రిక్ట్ గా స్టర్న్ గా ఫర్మ్ గా ఉండడాన్ని స్టర్న్లీ అంటాం. సో దట్ ఈస్ ఆల్సో ఓకే. సో మనం వర్డ్ ఇక్కడ ఇన్కరెక్ట్ గా ఉండేది రిలక్టెంట్లీ అనే వర్డ్ మాత్రమే. ఓకే, ఇప్పటికి వచ్చేటప్పటికి గ్రామర్ సెంటెన్సెస్ వస్తున్నాయి. ఇప్పుడు 11th క్వశ్చన్, ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ ద ఇన్కరెక్ట్ యూసేజ్ ఆఫ్ అన్ యాడ్వర్బ్. అంటే ఈ సెంటెన్స్ లో యాడ్వర్బ్ యూసేజ్ రాంగ్ గా జరిగింది. ఇక్కడ మనం చూస్తే ఆల్ 4 సెంటెన్స్ లో ఈ వర్డ్స్ చాలా కామన్ గా కనిపిస్తున్నాయి. వీటిల్ని మనం యాడ్వర్బ్స్ అంటాం. దే ఆర్ కాల్డ్ యాజ్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఈ మూడు కూడా యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎంత ఫ్రీక్వెంట్ గా యాక్షన్ జరుగుతుందో చెప్పే వర్డ్స్ ని ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే తరచుగా, అరుదుగా, అప్పుడప్పుడు, ఎప్పుడైనా అనే మీనింగ్స్ వచ్చే వర్డ్స్ ని ఇంగ్లీష్ లో యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఎల్లప్పుడు, ఎప్పుడు, అప్పుడప్పుడు అనే మీనింగ్స్ వచ్చే వర్డ్స్ ఇవన్నమాట. ఆల్వేస్, ఆఫెన్, యూజువలీ, దీస్ ఆర్ ది యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి రూల్ ఏంటి అంటే, యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మస్ట్ బి ప్లేస్డ్ between the subject and the verb. అంటే verb subject మధ్యలో మాత్రమే ఈ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ రాయాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ మనం చూస్తే ఈ హీ అనేది సబ్జెక్ట్, గోస్ అనేది verb. సెకండ్ సెంటెన్స్ చూస్తే హీ అనేది సబ్జెక్ట్, గోస్ ఇస్ యువర్ verb. So similarly, he is your subject, goes is the verb. He is the subject, goes is the verb. అంటే ఈ మూడు యాడ్వర్బ్స్ కరెక్ట్ గానే ప్లేస్ అయినాయి సబ్జెక్ట్ అండ్ వర్బ్ కి మధ్యలో. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి సబ్జెక్ట్ అండ్ వర్బ్ తర్వాత వచ్చింది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అందువలన దిస్ ఈస్ యువర్ ఆప్షన్. ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. అంటే ఇన్కరెక్ట్ గా యూజ్ అయిన యాడ్వర్బ్ అది. రూల్ ప్రకారం సబ్జెక్ట్ అండ్ వర్బ్ కి మధ్యలోనే రాయాలి యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. ఈ ఒక్క సెంటెన్స్ లో మాత్రమే అది వర్బ్ తర్వాత రాసాం కాబట్టి దట్ ఈస్ యువర్ ఇన్కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ది యాడ్వర్బ్. మళ్ళీ ఇంకొక గ్రామర్ సెంటెన్స్ హియర్. Select the most appropriate option that can substitute the underlined words in the given sentence. అంటే ఇచ్చిన సెంటెన్స్ లో మనకి ఏదైతే మెయిన్ సెంటెన్స్ ఉందో ఇక్కడ అండర్లైన్ చేసిన వర్బ్ ఫామ్ ఏదైతే ఉందో, ఈ ఫ్రేజ్ ఏదైతే ఉందో దీన్ని కరెక్ట్ వర్డ్స్ తో, అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ తో ఎక్కడ కరెక్ట్ గా మ్యాచ్ చేయగలుగుతామో చూసుకోగలం. He has been writing most articles and has given presentations on his research. So which one fits better? Substitutes the underlined words. He has been writing most articles. So he has been writing and has given anakunda. He has had written few articles does not go with that option. ఎందుకంటే ఇది had ఉంది, ఇక్కడ has ఉంది కాబట్టి this is ruled out. Next, will మళ్ళీ ఇది ఫ్యూచర్ టెన్స్ అండ్ ఇది హ్యాస్ కాబట్టి ఇది కూడా రూల్డ్ అవుట్. అండ్ ఇది వాజ్ పాస్ట్ టెన్స్ కాబట్టి మళ్ళీ ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ ఉంది వల్ల ఇది కూడా రూల్డ్ అవుట్. లెట్స్ లుక్ అట్ ద లాస్ట్ ఆప్షన్. ఇది హ్యాస్, ఇది కూడా హ్యాస్ రిటన్ సెవరల్ ఆర్టికల్స్. సో దీస్ టూ కెన్ బి రిటన్ టుగెదర్. సో ఇది హ్యాస్ బీన్ రైటింగ్ ఇస్ ఆల్సో ఓకే. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మిగతా వాటితో అంటే రిప్లేస్ చేయగలుగుతాం అన్న దాన్ని బట్టి ఈ హ్యాస్ అయినా ఈ హ్యాస్ అయినా రెండిట్లో ఓకే కాబట్టి దిస్ ఇస్ యువర్ ఆన్సర్. ఇవన్నీ కూడా టెన్స్ మారిపోయాయి. సో now once again vocabulary section. Select the most appropriate antonym. His condition began to ameliorate. Ameliorate after the trip. Ameliorate means to recover, to become better, right? Ameliorate meaning ఏంటి? మామూలుగా దీని మీనింగ్ చూస్తే మనం టు బికమ్ బెటర్ అనే వర్డ్ అనమాట. ఇక్కడ ఇంకొంచెం నయం కావడాన్ని
ఎమిలియోరేట్. హెల్త్ పుంజుకోవడాన్ని మళ్ళీ నార్మల్కి రావడాన్ని ఎమిలియోరేట్ అంటాం. కానీ ఇక్కడ మనకి ఏం కావాలి, ఈ వర్డ్ యొక్క యాంటనిమ్ కావాలి. యాంటనిమ్ మనకి ఈ 4 ఆప్షన్స్లో ఏది అంటే బెటర్ కాకుండా చాలా క్షీణించిపోతుంది ఆరోగ్యం అనే వర్డ్ రావాలి. క్షీణించిపోతుంది అన్న వర్డ్ వచ్చేట్టే ఇక్కడ మనం చూస్తే ఎక్స్ప్లోడ్ ఇస్ అ డిఫరెంట్ మీనింగ్. ఎక్స్ప్లోడ్ కావడం కాదు, వర్సన్ అంటే దిస్ ఈస్ బికమింగ్ బెటర్. ఇఫ్ యూ రిమెంబర్, ఆపోజిట్ ఇస్ వర్స్. సో ఇది మన ఆప్షన్ అన్నమాట. ఇంప్రూవ్ అవుతుందా అంటే నో, యాంటనిమ్ కాదు ఇది. ఇంప్రూవ్ అయ్యేది సినోనిమ్. మరి డిటాచ్ అవుతుందా అంటే కాదు, ఇట్ ఈస్ డిటోరేటింగ్ అంటే తగ్గిపోతుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది అన్న మీనింగ్ రావాలి అంటే వర్సన్ అనేదే రైట్ ఆప్షన్ ఇక్కడ. ఇంకొకటి, ఈ రెండు యాంటనిమ్స్ అనే వర్డ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎమిలియోరేట్ అండ్ వర్సన్. ఎమిలియోరేట్ మీన్స్ టు బికమ్ బెటర్, టు improve, and this is the opposite. Antonym is the right word here. Worsen is the right antonym anamata. Okay, select the most appropriate option to fill in the blank. Options చూస్తే మనకి ఏం అర్థమవుతుంది, they are all prepositions and conjunctions. So about is a preposition, in is a preposition, on is a but is a conjunction. So మన sentence ఆధారంగా చూస్తే, did you know health is not just dash not being sick. సో ఇక్కడ కరెక్ట్ గా మనం చదివితే, did you know health is not just about not being sick. not just in not being sick అనకూడదు, on not being sick అనకూడదు, అలానే but not being sick. It is all about not being sick. అంటే హెల్త్ డిటోరేట్ అవుతుంది అనడానికి మీనింగ్ దట్ యు ఆర్ నాట్ బీయింగ్ సిక్ అని అర్థం అన్నమాట. రైట్, నౌ అగైన్ గ్రామర్. All the following options except one contains sentences in the future tense. So అన్ని sentences లో future tense. Select the grammatically incorrect sentence. సో ఇక్కడ అన్ని ఫ్యూచర్ టెన్సెస్ లోనే ఉన్నాయి, కానీ ఒక్కటి మాత్రం ఇన్కరెక్ట్ గా ఉంది, గ్రామటికల్ గా ఇన్కరెక్ట్ గా ఉంది. అదే సెంటెన్స్ అని అడుగుతున్నాం. ఐ థింక్ యూ విల్ లైక్ జార్జ్ ఇఫ్ యూ మీట్ హిమ్. సో యూ విల్ లైక్ విత్ ఇఫ్ is a right future tense. If you meet him, if you meet, you will like. So ఈ future tense correct. I am sure you will pass the exam. నువ్వు ఈ ఎగ్జామ్ పాస్ అవుతావు అనేది కూడా కరెక్టే, ఫ్యూచర్ గురించి మాట్లాడుతాను కాబట్టి. The jacket will look nice on you. మళ్ళీ ఇది కూడా will plus v1, will plus v1, again will plus v1. These three options are all correct. Now coming to the grammatically incorrect sentence. I think we will meeting andama, we will meet again anala. ఎందుకంటే ఇక్కడ will తర్వాత v1, will తర్వాత v1, will తర్వాత v1, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ing ఫామ్ ఉంది. It must be I think we will meet again before long. So this is the combination that you should write. కాబట్టి ఇది మన రాంగ్ ఆన్సర్, అంటే ఆప్షన్ ఇది. దిస్ ఇస్ ద ఆన్సర్ దట్ యూ హ్యావ్ టు మార్క్. సో లాస్ట్కి వచ్చేటప్పటికి వీ హ్యావ్ 5 questions based on క్లోజ్ టెస్ట్. క్లోజ్ టెస్ట్ అంటే ఒక పారాగ్రాఫ్లో మధ్యలో కొన్ని వర్డ్స్ని బ్లాంక్స్ రూపంలో ఇస్తారు. ఆ బ్లాంక్స్ రూపాన్ని మనం కరెక్ట్గా వర్డ్ టు వర్డ్ అర్థం చేసుకొని, అంటే ఇచ్చిన ప్యాసేజ్ సందర్భానుచితంగా మనం వాటిని యూసేజ్లో ఉండే వర్డ్స్ లేకుంటే అక్కడ కరెక్ట్గా మీనింగ్కి పరంగా ఫిట్ అయ్యే వర్డ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఎప్పుడైనా కూడా మనకి క్లోజ్ టెస్ట్ ఎలా చేయాలి అంటే, వర్డ్స్ని అవాయిడ్ చేసేసి పారాగ్రాఫ్ని థరోగా ఒకసారి చదివేసుకోవాలి. అంటే ఒక్కసారి పారాగ్రాఫ్ చదివేస్తే మనకి ఏమవుతుందంటే ఒక ఐడియా వస్తుంది ఈ పారాగ్రాఫ్ దేని గురించి అనేది. మధ్యలో వర్డ్స్ వదిలేసేయండి, అవసరం లేదు. ఫస్ట్ పారాగ్రాఫ్ ని వర్డ్స్ లేకుండానే చదివేసుకుంటే పారాగ్రాఫ్ దేని గురించో అనేది ఐడియా వస్తుంది. అంతేగాని ఒక్కొక్క సెంటెన్స్ మీరు చదువుతూ ఒక్కొక్క ఆప్షన్స్ ని చూసుకుంటూ వెళ్తే ప్యాసేజ్ మొత్తం అర్థం కాదు, సందర్భానుచితంగా మనం ఏం యూజ్ చేయాలో కూడా అర్థం కాదు. కాబట్టి ఫస్ట్ ప్యాసేజ్ చదివేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చదువుతాను చూడండి. Persuasion is the art of someone to agree with your point of view. According to Aristotle, there are 3 basic tools of persuasion: ethos, pathos and logos. Ethos is the speaker's way of convincing the audience.
that she is a dash source. Pathos is a speaker's way of dash with an audience's emotions. Logos is the use of dash or information to make your dash more convincing. సో ఇక్కడ పారాగ్రాఫ్ ని బట్టి చదివితే మనకి ఏం అర్థమవుతుంది, పర్స్యుయేషన్ అనే ఆర్ట్ మీద, పర్స్యుయేషన్ అంటే ఒకరిని కన్విన్స్ చేసే ఆర్ట్ ఏ బేసిస్ మీద ఉంటుంది అనేది అరిస్టాటిల్ మనకి ఒక 3 బేసిక్ టూల్స్ ఆధారంగా నేర్పించాడు. సో ఆ కాన్సెప్ట్ మీద ఒక చిన్న పారాగ్రాఫ్ రాసింది అనమాట ఇక్కడ. సో ఇక్కడ చదివితే మనం ఒక్కొక్కటి సెంటెన్స్ ఇప్పుడు జాగ్రత్తగా చదివితే ఆ టూల్స్ ఏంటివి, ఆ ఆర్ట్ మనం ఎలా పదును పెంచుకోవచ్చు అనే దాన్ని ఒక సింపుల్ వేలో మళ్ళీ ఒక్కసారి ప్యాసేజ్ చదువుతూ సెంటెన్సెస్ లోకి వెళ్దాం. పర్సుయేషన్ ఇస్ ది ఆర్ట్ ఆఫ్ డాష్ సమ్వన్ టు అగ్రీ విత్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూతో మనం వేరే వాళ్ళని మోటివేట్ చేయడమా, ఇవాల్యుయేట్ చేయడమా, కన్విన్స్ చేయడమా, క్యాప్టివేట్ చేయడమా. ఇక్కడికి వచ్చేటప్పటికి మోటివేట్ చేసే కన్నా, మోటివేట్ చేయడం అంటే ఇన్స్పైర్ చేయడం, ఇవాల్యుయేట్ చేయడం అంటే ఇంకొంచెం మీనింగ్ ని పెంపొందించడం, ఎన్హాన్స్ చేయడం అన్నమాట. లేదా కన్విన్స్ చేయడమా, మన పాయింట్ కి అగ్రి కామని కన్విన్స్ చేయడమా. లైక్ క్యాప్టివేటింగ్, క్యాప్టివేటింగ్ ఇస్ మంత్రముగ్ధుల్ని చేయడం. సో ఇక్కడ మిగతా మీనింగ్స్ తో చూస్తే మన ప్యాసేజ్ కి కరెక్ట్ గా కనిపించేది ది ఆర్ట్ ఆఫ్ కన్విన్సింగ్ సమ్వన్ టు అగ్రీ విత్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ తో అగ్రీ చేయాలి కాబట్టి కన్విన్స్ చేస్తున్నాం అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్, అకార్డింగ్ టు అరిస్టాటిల్ దే ఆర్ 3 బేసిక్ టూల్స్ ఆఫ్ పర్సుయేషన్. ఒకటి ఈథోస్, ఒకటి పాథోస్, ఒకటి లోగోస్. ఫస్ట్ ఈథోస్ గురించి మాట్లాడుతూ, ఈథోస్ ఇస్ అ స్పీకర్స్ వే, అంటే ఇది ఒక విధానం అన్నమాట, మాట్లాడే విధానం, ఒక ఆర్ట్ పర్సుయేట్ చేసేది. కన్విన్సింగ్ ది ఆడియన్స్ దట్ షీ ఈస్ అ డాష్ సోర్స్. ఎటువంటి సోర్స్ తను? కన్ఫ్యూజ్ చేసే సోర్సా, క్రెడిబుల్ అంటే బిలీవ్ చేసే సోర్సా, మిస్లీడింగ్, అన్రియలయబుల్. మనం ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఈ 3 కూడా నెగటివ్ గా కనిపిస్తున్నాయి మనకి. కన్ఫ్యూజ్ చేయడము, మిస్లీడ్ చేయడము, లేదా అన్రిలయబుల్ గా ఉండడం. ఒకటి మాత్రం క్రెడిబిలిటీ, అంటే చాలా బిలీవ్ చేయొచ్చు. సో ఇలా కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు మనం ఆన్సర్స్. 3 మీనింగ్స్ ఒకేలా ఉండి ఒకటి డిక్రిమెంట్. ఇప్పుడు మనం ఇంకొకసారి ఈ వర్డ్ ని అక్కడ ఇన్సర్ట్ చేసి చదివితే దట్ షీ ఈస్ అ క్రెడిబుల్ source. Select the most appropriate option to fill option number 3. ఇక్కడికి వచ్చేటప్పటికి pathos is a speaker's way of dash with an audience's emotions. అంటే ఆడియన్స్ తో ఎమోషన్స్ తో కనెక్టింగ్, అన్లైక్, డిస్పరాట్, డిస్టింక్ట్. అన్లైక్ అంటే విరుద్ధంగా ఉండడం, డిస్పరాట్ అన్నా కూడా కొంచెం దూరంగా ఉండడం, డిస్టింక్ట్ ప్రత్యేకించి. ఈ 3 కాకుండా కనెక్ట్ అయ్యే విధానంగా ఉండాలి, ఎమోషన్స్ తో కనెక్ట్ అయ్యే విధానంగా ఉండాలి. కాబట్టి ఐ థింక్ మై ఆన్సర్ విల్ బి కనెక్టింగ్ విత్ ది ఆడియన్సెస్ ఎమోషన్స్. రైట్. నెక్స్ట్ వన్, 19th one. Select the most appropriate option to fill blank number 4. అంటే ఇక్కడ నౌ ఈథోస్ గురించి మాట్లాడము, పాథోస్, and now we are talking about logos. Logos is the use of dash or information. మనకి ఇక్కడే ఆన్సర్ ఉంది చూడండి. ఆర్ ఇన్ఫర్మేషన్ అన్నాడంటే దీనికి తగ్గిన సినానిమ్ ఏదో ఒకటి ఇక్కడ ఉండాలన్నమాట. సో ఆ వర్డ్స్ లో చూస్తే మనము ఎవిడెన్సా, థియరీనా, క్లూనా, ఫ్యాక్ట్సా. ఈ వర్డ్ కి ఆర్ అనే వర్డ్ ఉంది అంటే ఈ వర్డ్ కి మీనింగ్ ఏముంటుంది? ఇన్ఫర్మేషన్ అంటే ఫ్యాక్ట్స్. సో దట్ ఈస్ మై ఆన్సర్. సో ఇట్లా కూడా మనం ఆన్సర్ ని డిరైవ్ చేయొచ్చు. Logos is the use of facts or information. Next, last one, to make your dash more convincing. ఇక్కడ మనం చేసేది ఏంటి? థియరీయా, క్వశ్చనా, ఆర్గ్యుమెంటా, హైపోథెసిసా? మనం ఒకరిని మనం మాట్లాడే ఆర్ట్ లేకుంటే పర్సుయేషన్ ని అగ్రీ చేస్తున్నాం అంటే ఒక ఆర్గ్యుమెంట్ ని మనం అవతల మనిషిని పర్స్యుయేట్ చేస్తున్నాం అంటే ఒప్పిస్తున్నాం, కన్విన్స్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఈ ప్యాసేజ్ లో ఒక క్వశ్చన్ కాదు, అది ఒక థియరీ కాదు, అది ఒక ఆర్గ్యుమెంట్ మాత్రమే. కాబట్టి ఆర్గ్యుమెంట్ అనే ఆన్సర్ కి ఎలా వస్తున్నాం అంటే సి టు అగ్రీ విత్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ అగ్రీయింగ్ విత్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే యూఆర్ యాక్చువల్లీ ఆర్గ్యూయింగ్. కాబట్టి దిస్ ఇస్ గోయింగ్ టు బి ది లాస్ట్ ఆప్షన్ టు మేక్ యువర్ ఆర్గ్యుమెంట్ మోర్ కన్విన్సింగ్. రైట్. సో దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
ఇంకెవరైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.